గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. డిసెంబర్ నెలలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతోంది, పరిహారాలు ఏంటి? సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోస్తుతే. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం. విశ్వావసు నామ సంవత్సరంలో ఆంగ్ల మాసాలలో చివరి మాసమైనటువంటి డిసెంబర్ మాసం ఏ విధంగా ఉండబోతుంది కన్యారాశి జాతకులకు? మరి కన్యారాశిలో ఉన్నటువంటి వారు ఎటువంటి ఫలితాలను ఎదుర్కొంటూ ఉన్నారనే విషయాన్ని మహాలక్ష్మి అడుగుతూ ఉంది. మరి కన్యారాశి జాతకులకు 3, 4 స్థానాలలో ఆరోగ్య ప్రదాత అయినటువంటి సూర్యుడు అనుకూలంగా 15 రోజులు ఉంటున్నాడు. 15 రోజులు కాబట్టి వీరికి మధ్యస్థమైనటువంటి ఫలితాలు సూర్య భగవానుడు ఇస్తూ ఉన్నాడు. తర్వాత వీరికి కుజగ్రహాన్ని చూసినప్పుడు 3, 4 కుజుడు కూడా 15 రోజులు అనుకూలంగా ఉన్నాడు. అంటే రుణ బాధలు తగ్గుతూ ఉంటాయి, ఒత్తిడిలు కూడా తగ్గుతూ ఉంటాయి. ఇకపోతే నెక్స్ట్ ఏమిటంటే బుధుడు 2వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు, బుధుడు 3వ స్థానం. ఈ కన్యారాశి జాతకులకు బుధుడు ఒక ప్రకారంగా చూస్తే మధ్యస్థ ఫలితాలు, బాగా హై కాదు, బాగా లో కాదు. తర్వాత వీరికి గురుగ్రహం 10వ స్థానం, అంటే మధ్యస్థ స్థితిలోనే ఉన్నాడు. వీరికి గురువు స్థానం మధ్యస్థంలో ఉన్నాడు కాబట్టి ఉద్యోగాలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి వేరే వాళ్ళు ఏదో కొంత అమౌంట్ ఎక్కువ ఇస్తున్నారనే ఆశకు వెళ్ళవద్దు. ఉన్న ఉద్యోగం పోతే మళ్ళా రావడం కష్టంగా ఉంటుంది. తర్వాత వీరికి శుక్ర భగవానుడు 3, 4 స్థానాలలో బాగా ఉన్నది. అంటే దాంపత్య సుఖజీవనం కానివ్వండి, సంతానం లేనటువంటి వారికి సంతానం కలగడం కానివ్వండి, ఇటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. తర్వాత వీరికి శని భగవానుడు 7ంలో ఉన్నాడు. ఎప్పుడైతే శని 7ంట ఉంటాడో కొంతవరకు అనారోగ్య సమస్యలు, అంటే వీరికి ఉదర సంబంధమైనటువంటి వ్యాధులు, గ్యాస్ట్రిక్ ట్రబులే కావచ్చు, లేకుంటే లివర్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇవి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి శని భగవానుకి సంబంధించినటువంటి స్తోత్రాలు ప్రతి శనివారం లేదా మంగళవారం చదువుకోవడం శ్రేయస్కరం. తర్వాత కన్యారాశి జాతకులకు రాహువు 6ంట, కేతు 12. రాహు బాగా ఉన్నాడు. ఎప్పుడైతే రాహు బాగా ఉంటాడో నరదృష్టి అనేది తగ్గుతూ ఉంటుంది. కేతువు సరిగ్గా లేనప్పుడు జ్ఞానం, మనకు ఉన్నటువంటి జ్ఞానం కూడా పోయే అవకాశాలు ఉంటాయి. బండి మీద వెళ్తున్నాం, దీనికి ఉదాహరణ ఏమీ లేదమ్మా. మనం వెళ్తున్నాం ఒక వెహికల్ మీద, 2 వీలర్ మీద, ఎదురుగా ఇంకో వెహికల్ వస్తుంది. ఆ సమయంలో హ్యాండిల్ తిప్పాలనే ఆలోచన రాదు. మరి చాలా జ్ఞానవంతుడే, కానీ ఆలోచన మాత్రం రాకుండా పోతూ ఉంటుంది. అటువంటి సమయం కన్యారాశి వాళ్ళకని చెప్పవచ్చు. అయితే ఈ కన్యారాశి జాతకులకు ఒక సూచన ఏమిటంటే, మీరు శని భగవానుడు, తర్వాత సూర్య భగవానుడు, బుధగ్రహం, వీటికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణం, వీటికి సంబంధించినటువంటి ధాన్యాన్ని ఏదైనా దేవాలయంలో అర్చకునికి దానంగా ఇవ్వడం శ్రేయస్కరంగా చెప్పవచ్చు. తర్వాత 30వ తేదీన వస్తున్నటువంటి ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలి వీళ్ళు. ఓకే గురుగారు, బాగా చెప్పారండి. నమస్కారం.